గుంటూరు స్వర్ణభారతి నగర్లో దారుణం జరిగింది. నాగరాజు రాణి దంపతుల 4 ఏళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. మెడపై కొరకడంతో తీవ్రంగా గాయపడిన బాలుడిని హుటాహుటిన స్థానికంగా ఉన్న గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. బాలుడి తల్లి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. ఇప్పటికైనా గుంటూరు మున్సిపల్ అధికారులు కళ్లు తెరవాలని, వెంటనే వీధి కుక్కలను నియంత్రించాలని స్థానికులు డిమాండ్ చేశారు. అయితే బాలుడికి పోస్ట్ మార్టం చేయాలని అధికారులు ప్రయత్నించగా ఆ ప్రక్రియ వద్దు అని బంధువులు ఆందోళన చేశారు. వీధి కుక్కల దాడిలో చనిపోయిన ఐజాక్ కుటుంబ సభ్యులను గుంటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు పరామర్శించారు. వీధి కుక్కల నియంత్రణ కోసం ప్రభుత్వం తరపున కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ ఆపరేషన్లు సరిగ్గా జరగకుండా జంతు ప్రేమికులు అడ్డుకుంటున్నారని చెప్పారు. జంతు ప్రేమికుల చర్యల వల్లే వీధి కుక్కల నియంత్రణ జరగట్లేదన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు జరగకుండా చర్యలు చేపడతామని చెప్పారు. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి వాటి సంతాన ఉత్పత్తి జరగకుండా చేస్తామన్నారు. కుక్కలకి సంబంధించినటువంటి పునరుత్పత్తి ఎక్కువగా లేకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటున్నాం. గత నుంచి జరుగుతుంది. అది ఈ మధ్యకాలంలో ఈ డాగ్ లవర్స్ పేరుతోటి ఆ ప్రోగ్రామ్కి చాలా అబ్స్టకల్స్ క్రియేట్ చేస్తుంది. చాలా మమ్మల్ని అయితే ఒక విధంగా మానసికంగా చాలా క్షోభం మా డాక్టర్స్ వీటన్నిటిని అధిగమించి వాళ్ళ మీద నిన్నటి రోజు కూడా కేసులు ఫైల్ చేయటం. ఎందుకంటే కుక్కల విషయంలో గైడ్లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలు స్టెరిలైజేషన్ కానీ తర్వాత ఏబీసీ యాక్టివిటీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎక్కడైతే లొకేషన్లో నుంచి తీసుకొచ్చారో అక్కడే వదలాల్సిన అవసరం ఉంది. వాటిని సందర్భం కానీ లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడన్నా ఫారెస్ట్లో వదలటం కానీ లేదు. అందువల్ల అట్లానే ఈ గుంటూరు నగరంలో చాలామంది డాగ్ లవర్స్ ఈ ప్రోగ్రామ్కి మేము చేస్తున్న ప్రోగ్రామ్కి అడుగడుగున అడ్డుపడుతూ మరి అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారు. సో వాళ్ళని కూడా రేపు వాళ్ళకు కూడా వాళ్ళ విషయంలో కూడా ఇంకా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే కోర్టులో కేసులు వేయటం, తర్వాత ఏదైతే ప్రభుత్వం ఐడెంటిఫై చేసే ఏజెన్సీని ఐడెంటిఫై చేసి ఏబీసీ యాక్టివిటీస్ చేయడానికి తీసుకొచ్చారో వాళ్ళ కంప్లైంట్స్ పెట్టి వాళ్ళ లైసెన్స్ విత్డ్రా చేయించుకోవడం అన్నీ చేస్తాం. అక్కడి నుంచి వచ్చేటప్పుడు చూశాను, వాళ్ళు గిలగిలా కొట్టుకుంటున్నాడు. కొట్టుకునేటప్పటికి అక్కడికి వచ్చి చూసి కర్ర తీసుకుని కొట్టాను. అది వెళ్ళిపోయినప్పటికే పిల్లోడి అంటే మీ మీదకి ఏమి అటాక్ చేయలేదు. మా మీదకి ఎదురు బాధ ఉంది కదా నా చేతిలో, ఆ బాధ తీసుకొనేసి ఇంకా మా వాళ్ళని వెళ్ళిసే లోపల అప్పటికే వెళ్ళిపోయింది. వాళ్ళు వచ్చి పిల్లోడిని కాపాడు. అంటే ఈ రోజు కానీ 2-3 రోజుల్లో ఇంకెవరైనా కలవడం కానీ చేయలేదు. ఇవాళే 4 పిల్లల్ని కరిచింది. ఇట్లా కరుస్తున్నాయని చెప్పాము. అదివరకు ఎవరు పట్టించుకోవాలి. కుక్కల్ని తీసుకొచ్చి ఇక్కడే వదిలిపెడుతున్నారు అంటే ఈ కుక్కల్ని తీసుకెళ్ళట్లేదు. మాతో ఏమంటారు, మేము ఎక్కడే తీసుకెళ్తున్నాం ఇక్కడే వదులుతున్నాం అంటున్నాడు. ఇక్కడే మాత్రం కాదు, మేమేంచే మామూలుగా ఉన్న కుక్కలు తెలుస్తుంది కదా మా పిల్లల్లో. మా ఇళ్ళకాడ 3 కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలు కాదు, వేరే కుక్కలు. అది ఆ కుక్కలు కరవు. మా అల్లుడను పాస్టర్ గారు వచ్చి పాస్టర్ గారే మడబట్టుకున్నాడు. అది కట్టాడు కచ్చీబు. మా అల్లుడేం చేతులతో పిల్లోని లేపాడు. పట్టుకున్నారు, బండి ఎక్కించుకొని తీసుకెళ్లారు. అప్పటికి తేలగళ్ళు వేసాడు. మరి అప్పటికి ఎట్లా ఉందో నేనైతే దాడొచ్చి వెళ్ళిపోయాను. చిన్నారి మృతిపై మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్ విచారం వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవతేజ, జీఎంసీ కమిషనర్తో నారాయణ ఫోన్లో మాట్లాడారు. మంత్రి ఆదేశాలతో గుంటూరు జీజీహెచ్లో ఉన్న గోపి తల్లిదండ్రులను కమిషనర్ శ్రీనివాసులు పరామర్శించారు. ప్రభుత్వం తరపున కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తరపున బాలుడి కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆవులు ఎలా పెంచుకుంటా అన్నారు, ఈ కుక్కలన్నీ తీసుకుని డాగ్ లవర్స్ పెంచుకోమన్నారు.